హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాల గురించి రియాలిటీ చెక్లో ఈరోజు డిబేట్ చేద్దాం. తాజా రాజకీయ పరిణామాలు ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎం చేయాలంటూ తెలుగుదేశం పార్టీలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. సో దీనిపైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తి కలిగిస్తోంది. అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు నిన్న. ఈ 6 నెలల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్కు మేము ఇచ్చామంటూ చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామనే మాట చెప్పకపోయినప్పటికీ 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించామనే మాట అమిత్ షా చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో వీటితో పాటు మిగతా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి శైలజానాథ్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే చర్చ విపరీతంగా జరుగుతోంది. సో మీ రియాక్షన్ ఏంటి దానిపై? బహుశా అది చాలా అర్లీగానే ముందుకు తోసుకొచ్చింది ఈ రోజున అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క దాన్ని యాక్షన్, ఓవర్ అనే పదం బాగుండదు కానీ ఆ యాక్షన్ని తట్టుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓహో, ఓకే. ముఖ్యంగా పిఠాపురం ఆయన చూసాం, ఆయన వర్మని. అంటే వీళ్ళందరూ కూడా అసలు ఏంది, ఇతను చంద్రబాబు నాయుడు టాప్ కదా మా దగ్గర, మళ్ళీ ఇతను పక్కలో ఉండి మాట్లాడడం ఏంది, పైగా భవిష్యత్తులో ఇతను సీఎం అవుతాడని చెప్పడం ఏంది, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. కాబట్టి మేము కదా ఉండాల్సింది, మా పార్టీ కదా అనే దాని సందర్భంగా చాలా తెలివిగా లోకేష్ బాబును ముందెచ్చి పెట్టాం అంతే. ఓహో, పవన్ ముందుకెళ్తున్నాడు కాబట్టి అంతే. ఎందుకంటే అటు పెద్ద రేషనాలు నాకేం కనపడ్డంలే. ఇవి లోకేష్ బాబుకి ఉన్న అధికారాలు లేకపోతే ఆయన చేయగలిగిన పనులు పెద్ద మార్పు ఏంది రాదు. అంతే కదా, డిప్యూటీ సీఎం అనే ఆ పదవితో కొత్తగా వచ్చేది. బహుశా యాడ్స్ లో ఏమన్నా ఫోటో వేసుకునే పనికి వస్తుందేమో కానీ అది లేకపోయినా వేస్తున్నారు. పైగా డిప్యూటీ సీఎం అని వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ డిప్యూటీ సీఎం మారితే నేను డీసీఎం అంటూ చెప్పుకుంటున్నారు కానీ డీసీఎంకి ఏముంది, ఆఖరికి ఏ చట్టబద్ధత ఉంది? మంత్రితో సమానమైన పనులు దాంట్లో ఉంటాయి. కాకపోతే డీసీఎం అనే తలకే ఒక 2-3 పోలీసు వాళ్ళు ఎక్కువ వస్తారు, 2 కార్లు ఎక్కువ ఇస్తారు. దానికి సపరేట్గా జియో ఎగ్జిక్యూటివ్ జియోతో జరిగే పనులే కదా అవన్నీ కూడా. మళ్ళీ దానికి సపరేట్ ఓత్ టేకింగ్ ఉండదు కదా. ఊరకు నేను డిప్యూటీ సీఎం కానీ చెప్పేది ఏది ఉండదు, డిప్యూటీ సీఎం అలాట్ చేస్తారు. కాబట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతి ఒక్కటి గొప్పగా చెప్పుకునే అలవాటు చేసుకున్నారు. వాడు ఏమి లేకపోయినా గొప్పగా. బహుశా దానికి కారణం వాళ్ళు వచ్చిన ఆయా రంగాలు ఏంటో నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి సీజ్ ద షిప్ చూశాను కదా, సీజ్ ద షిప్ అన్నాడు ఆయన ఆఖరికి డిప్యూటీ సీఎం గా. ఆ తర్వాత ప్రాయచిత్తం అని తిరుపతి అంత ఎక్కి పైకి దిగాడు. చివరిగా కేసులు ఏం అర్థం కాలే, ఏమైనా కూడా 4 రోజులు 5 రోజులు గవర్నమెంట్ గురించి ఆలోచించుకునేందుకోసం పనికొచ్చాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెక్ అనే మాట కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ చేసే హడావుడిని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా ఇంకా రేపు కాబట్టి మొన్నడైనా సరే లోకేష్ కదా ఏదో మాట ముందు అనేస్తే పోద్ది కదా, ఆఖరికి మాకు అదేంది ఆ సిబిల్ స్కోర్ పెరుగుతుంది ఆయన దగ్గర పెరుగుతుంది అని అనుకోవచ్చు. అంతకంటే ఇంకోటి ఏం లేదు. కాదు, పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడు కాబట్టి నారా లోకేష్కి ఈ పదవి ఇవ్వాలనుకుంటే అప్పుడు ముందుకెళ్ళకుండా ఆపగలుగుతుందా ఈ పదవి? నారా లోకేష్ తీసుకుంటే ఏముండదు, డైల్యూట్ అవుతుంది కదా. ఎంత లేదన్నా సింగిల్ డిప్యూటీ సీఎం కి 2-3 డిప్యూటీ సీఎంలు డైల్యూట్ అవుతుంది. సో న్యాచురల్. అప్పుడు ఈయన కూడా డిప్యూటీ సీఎం గా అని మాట్లాడుతారు కదా. మాట పోటీ వస్తే నేను డిప్యూటీ సీఎం అరిస్తే నేను కూడా డిప్యూటీ సీఎం అరవకపోయినా డిప్యూటీ సీఎం చెప్పుకుంటాడు కదా. కాబట్టి ఇక్కడ ఇంకొకటి అంతర్లీనంగా ఉన్న అంశం డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎం కదా. అంతే, సెకండ్ కమాండ్ సీఎం అంతే. ఇంకా చంద్రబాబు నాయుడు అనే ఆయన బిఫోర్ ఎలక్షన్స్ క్యాండిడేట్ ఇతను సీఎంగా చేస్తాడేమో అనే ఒక ఆలోచన మనం వింటా ఉన్నాం. అటువంటప్పుడు ఇంక నెక్స్ట్ అతను సీఎంగానే చూస్తారు. పవన్ కళ్యాణ్కి సీఎం అనేది ఆయన కోరిక కావచ్చు, బట్ అతను సీఎంగా చూడరు. నెక్స్ట్ ఎన్ని మాట్లాడినా ఒక 21 సీట్ల పార్టీ పొత్తులో తప్ప ఇప్పుడు గెలవని పార్టీ. కాబట్టి పవన్ కళ్యాణ్ చెక్ అనే మాట కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ మాటలకి ప్రాధాన్యత తగ్గించేందుకు వస్తుంది తప్ప అదేం పనికిరాదు. కాబట్టి మీరు అడుగుతున్నారు కానీ దాంట్లో నాకేం గొప్ప ఎవరు అడ్డం వస్తారు, ఆయన చేస్తే లోకేష్ పవన్ కళ్యాణ్ అడ్డం వస్తాడేమో అని చర్చ. ఎందుకంటే గవర్నమెంట్ పోయినాక నేను దిగులేం లేదు కదా. అట్లాంటి పోగొట్టుకోరు, బీజేపీ ఉంది కదా. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు, బీజేపీ కూడా కలిపి. అసలుకి మనం ఒకప్పుడు మాట్లాడుకున్నాం, ఇది ఒక సర్కిల్. ఇది ఇక్కడేమో పవన్ కళ్యాణ్కి ఈయన అవసరం, పవన్ కళ్యాణ్ వచ్చేసేసి చంద్రబాబు నాయుడుకి అవసరం, చంద్రబాబు నాయుడుకి ఏమో అవసరం వచ్చేసేసి ఆయనకు అనేక మద్దతు కావాలా, ఆయన ఎంపీలు మోడీకి అవసరం.
సో మోడీ ఇతన్ని పోగొట్టుకోడు, అతన్ని పోగొట్టుకోడు, వీళ్ళందరూ కంట్రోల్ బై దెమ్ కదా. నిన్ననే అమిత్ షా మొన్న వచ్చిన మోడీ ప్రోగ్రామ్ చూసాం, రెండు భజన కార్యక్రమాలే కదా. చంద్రబాబు నాయుడు గారు పొగడం అయితే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ లైఫ్ లో అలా పొగడం భజన కార్యక్రమం అసలు నాకు ఆశ్చర్యం కాదు, అసలు దిగులేసింది నాకు. ఏందబ్బా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద టాల్ పొలిటీషియన్లు రాష్ట్ర భవిష్యత్తును కాకుండా పొగిడే కార్యక్రమం పెట్టినారు. అసలుకి ఏందో ఆ భాష అదంతా కూడా నిజంగా నువ్వే మమ్మల్ని పాడతారే అట్లా పాడారు. సో కాబట్టి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏదో తెచ్చారు, మరి ఆ మాత్రం పొగడొద్దా? రాష్ట్రానికి కొన్ని విషయాల్ని మాట్లాడుకోవాలి. అమిత్ షా గారు బహుశా అట్లా ఫ్లోలో చెప్పాడేం కానీ అమరావతికి ఇచ్చింది అప్పే కదా. అప్పే కదా, క్లియర్ అప్పే కదా, దాన్ని తిరిగి కట్టాలి కదా. వాస్తవానికి 28,000 కోట్ల రూపాయల వరకు అయ్యేంత ఎస్టిమేషన్లు రాజధానికి ఇవ్వాలనే ప్రతిపాదన అప్పుడు ఉంది కదా గ్రాంట్ కింద. దాన్ని పోగొట్టుకొని దాన్ని తెచ్చుకోలేక మళ్ళీ పైగా 15,000 కోట్ల అప్పులు తెచ్చుకొని ఆ అప్పులు వీళ్ళే కట్టాలి. కానీ దాన్ని మేము ఇచ్చామంటే ఎట్లా, నేటికిన్న స్టీల్ ప్లాంట్ ఉంది, 11,000 కోట్లు ఇచ్చామంటున్నారు. అందులో 10,000 కోట్ల చిల్లర క్యాపిటల్లోకి ఈక్విటీకి వెళ్ళిపోతే ఇంకా ఎంతో 1,000-1,500 మిగులుతుంది. మరి మేము కాపాడడానికి ఇచ్చాం, మనం గట్టిగా చెప్పుకోరా. అసలు ఇవన్నీ కూడా చూడడానికి వినడానికి బాగుండవు, కానీ బాగుండేటట్లు దాన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం. అట్లాగే పెట్రో కారిడార్ ఉంది, ఇప్పుడుదా వీళ్ళ అసమర్థతతో 10 ఏళ్ళు ఆలస్యమైంది. ఎప్పుడు అవును రాష్ట్ర విభజన సమయానికి కదా. అట్లా పెట్రో కారిడార్ అటుపక్క, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇటుపక్క, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా కొత్తగా హాల్ రావడం ఒకటి, అక్కడ హాల్ ఒకటి. ఈ తర్వాత మన్నవరం, ఇవన్నీ పోగొట్టు వీళ్ళకి మాట్లాడేకి అర్హత లేదు వీళ్ళకి. ఎందుకంటే డెవలప్మెంట్ ఏది ఇస్తే దానికి ఉదాహరణకి ప్యాకేజ్ ఇస్తే అమ్మా అని ప్యాకేజ్కే ముచ్చబడిపోయి పుర్లు దండాలు పెట్టే పరిస్థితి. ఇది పోలవరం ఎవడు కట్టాలి? ఇంతవరకు పోలవరం కట్టేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును, దే రెస్పాన్సిబిలిటీ. పక్క ఉన్నారు కాబట్టి మేము బహుశా మనం పక్క పొలంలో ఉన్నా కొద్దిగా చూసుకున్న చెట్లు అంటే అట్లా చూసుకోవాలి స్టేటుల్లో అంతే. అది కాకుండా దాన్ని తెచ్చుకొని పెట్టుకొని పీక్కొని దాని చివరికి ఈ రోజు కూడా అదేదో టెక్నికల్ ఆగినట్లుంది. నిన్న డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశారు. డయాఫ్రామ్ వాళ్ళు ఆపినట్లు రిపోర్టేషన్ తీసుకుంటారు. సో ఏమంటా అంటే లేని దాన్ని చెప్పుకునే ప్రయత్నం. రైలు వేసినాం, దేశం అంతా రైలు వేసినారు, మాకు రైలు వేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడే ఉంది కదా, జోన్ కదా, స్పెషల్ రైల్వే జోన్ ఇచ్చారు సార్. అది కూడా విభజన హామీనే అనుకోండి. అట్లా కాదు, రైల్వే జోన్ అది మోసం కదా. పూర్తి స్థాయి రైల్వే జోన్ ఇవ్వాలి కదా. రైల్వే జోన్ కి మిగతా ఇవి కూడా యాడ్ చేయాలిగా, జంక్షన్స్ కూడా యాడ్ చేయాలి కదా. పూర్తి స్థాయి రావాలి కదా. ఎట్లుందంటే మా ఇంట్లో ఉన్న బియ్యం మూటల నుంచి ఒక బియ్యం మూట బయట తెచ్చిపెట్టి ఇదిగో మేము ఇక్కడంతా అక్కడికి బియ్యం స్టాక్ పెట్టినట్టు, మా ఇంట్లో ఉన్న బియ్యమే మా ఇంట్లో 10 మూటలు ఉన్నాయి, తెచ్చిపెట్టింది ఒక్క మూటే. వీలైతే మాకు ఒరిస్తా దీంట్లో కలుపుకొని దీన్ని కలుపుకొని మా డబ్బులు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా డివిజన్స్ కలపలేదు. ఇప్పుడు కొంతకాలం విజయవాడ అవి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్నాయి. ఏం లేదు, ఊరకనే ఒక నామకే వాసి అడుగుతున్నారు కదా అనుకో అన్నట్లు. దానికి అప్పుడప్పుడు సరదాగా మాడుతాం మనం, అనుకోబ్బా అని. అట్లా అనుకో అని పెట్టారు, దానికి బోర్డు పెడతారు. బోర్డు పెట్టిన తర్వాత ఆ బోర్డు ప్రకారం నడుస్తుంది. ఆఖరికి ఏమైనా పెట్టుకో. ఈ మధ్య మహాసభల్లాగా ప్రతి ఒక్కరు మహాధర్ణ, మహాసభ, మహాకేక్ అన్నాడా, 100 మంది ఉంటారా. కాబట్టి మహా అనే దానికి స్టీల్ ప్లాంట్ ఏంటి? స్టీల్ ప్లాంట్ ఎలాబరేట్ చేయండి. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమ్ముతామని చెప్పిన ప్రాజెక్ట్ని ప్రైవేటీకరణ చేస్తామన్న ప్రాజెక్ట్కి 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడం సాంత్వన కాదా? నేను అట్లా అనుకోవడం లేదు. నేను అనుకుంటాను, నాకు భయం వేస్తుంది. అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చినామని చెప్పుకుంటూ వీళ్ళు విఫలమైపోయారని చెప్పుకుంటూ, ముఖ్యంగా ఎంపీ భరత్ ఏదో మాట్లాడుతూ విన్నా ఆయన ఆఖరికి. అంటే కార్మికుల మీదే ఉంది, ఇది పోతే వాళ్ళదే తప్పు అవుతుంది, నడుపుకోవాలా. నడుపుకునే కాడ ఏంది ఉంది? నడుపుకునే కాడ ఏంది లేదు. 11,000 కోట్ల రూపాయలు అసలుకి ఈ రోజున దాంట్లో పెట్టిన తర్వాత, 11,000 కోట్లు దాంట్లో పెట్టిన తర్వాత అది ఏ విధంగా దాన్ని ఏమీ చేయలేదు. దాంట్లో అప్పులే 30,000 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు అంటే 10,000 కోట్లు అప్పులు కట్టడానికి పోద్ది. అప్పులు కట్టడానికి అసలు కనపడదు. అది ఆఖరికి ఈక్విటీ క్యాపిటల్ యాడ్ అయిపోతుంది అంతే. కనపడదు. 1,100 కోట్లు చేతిలో ఉంటాయి. ఎవరికి కనపడదు ఆఖరికి. ఇప్పుడు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదంటే 10,000 జీతాలు ఇవ్వాలి, విఆర్ఎస్ అనేది ఇచ్చేది ఇవ్వాలి. ఇన్ని మాటలు ఎందుకు? వీళ్ళు క్యాప్టివ్ మైండ్స్ ఇస్తే ఆడ సమస్య ఎంత, దాని నష్టాలకు కారణం ముడిసరికే. అవును, వాళ్ళ ఓన్ మైండ్స్ ఇస్తే వాళ్ళు బతికేస్తారు. దానికి క్యాపిటల్ ఇవ్వండి. క్యాపిటల్ కట్టే ప్రయత్నం 50,000 కోట్ల దాకా కట్టినాం మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అని చెప్తుంటారు ఆఖరికి. విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు
సో ఆ 50,000 కోట్లలోంచి 30,000 కోట్లు ఇవ్వండి, అట్లా క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి, నడిపించండి. అసలుకి ఎట్లా నమ్ముతారు ఎన్డీఏ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీని రివైవ్ చేస్తుందంటే? అది అమ్ముతుంది, పాలసీ కదా, అది అమ్ముతుంది. ఎట్లా ఎంత కారు చౌకగా అమ్మేస్తుంది. వాస్తవానికి 30,000 ఎకరాల పైగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ, ల్యాండ్ అమ్ముకుంటే అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇక్కడ. 20,000 ఎకరాల ల్యాండ్ ఖాళీగా ఉంది, ల్యాండ్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇక్కడ. కనుక ఇవన్నిటికి కన్నేసే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విశాఖ నిన్న ఆయన అమిత్ షా వచ్చాడు, చెప్పచ్చు కదా దీన్ని ప్రైవేటీకరణ లేదు, మాట లేదు అమిత్ షా దగ్గర నుంచి అంటే లేదు. ఆయన తెలుసు ఆఖరికి ఎంతవరకు అట్లా ఫ్లోలో లేకపోతే జనం చప్పట్లు పెట్టేందు కోసం మాట్లాడే మాట అది. చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు ఆ విషయం, అది ఏంది లేదని. పవన్ కళ్యాణ్కి పూర్తిగా తెలుసు. ఇంక అసలు ఊరికి ఏంది ఏదంటే దానికి యాక్చువల్గా కుమారస్వామి మాట్లాడేది ఉన్నాయి ఆఖరికి. మేము ఆ రోజున ముందే అనుకుంది గవర్నమెంట్ అనుకున్నాం మేము, కాకపోతే ఆ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీర్మానం చేయడం వల్ల కొద్దిగా వెనక ముందు ఆడినామని, ఆపుతామని కాదు వెనక ముందు ఆడినామనే విధంగా మాట్లాడాడు. దాన్ని ఎవరు ఎన్ని తీసుకున్నా కానీ, ఎవరు పార్టీ తీసుకున్నా. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయాలా, తమాష పడబాకండి, ఇది మాది, దీనికోసం డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పాలి. ఆ పొజిషన్లో కూడా ఉన్నాడు ఆయన. కేంద్రంలో మీ మద్దతు అవసరం బిగించినామంటున్నారు కదా ఆఖరికి. ఏడున్నారు అసలు? అమిత్ షా నవ్వినాడంటే వార్త, మోడీ పోతు భుజం తట్టినాడంటే వార్త. ఈ వార్తల్లో బతికే కాలం. అలాగే పార్లమెంట్లో తెలుగులో మాట్లాడితే కూడా బ్రహ్మాండంగా మాట్లాడినాడంటే, తెలుగులో ఏం మాట్లాడాను కాదు ఆఖరికి, తెలుగులో మాట్లాడితేనే వార్త. ఇట్లా బతికే కాలం వచ్చింది. గెట్ సంథింగ్ టు స్టేట్ అనేది అక్కడ ఎక్కడా లేదు. నిజంగా వీళ్ళ దగ్గర ఆ మాత్రం పలుకుబడి ఉంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నాం, అట్లాగే దీనికి సెయిల్ కలపకపోయినా సెయిల్ అటాచ్ చేస్తా ఉన్నాం, సెయిల్స్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఇది సెయిల్ కనెక్ట్ చేస్తే ఈజీ అయిపోద్దేమో సెయిల్ అని చెప్పాలి కదా. సెయిల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి మైను గవర్నమెంట్ ఇదే, సెయిల్ గవర్నమెంట్ ఇదే, విశాఖ ఫ్యాక్టరీ గవర్నమెంట్ మూడు సేమ్ ఒకే రంగానికి సంబంధించినవి కదా, అన్ని ఒకటే కదా. పాల పరిశ్రమ తీసిపోయి దాంట్లో స్టీల్ పరిశ్రమ కలపనట్టే కదా. మరి ఎవరిని మోసం చేద్దామని? మాకు మీకు పేరు వస్తుందని మీరే పేరు తీసుకోండి, దానికి 30,000 కోట్లు అప్పిప్పించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి సెయిల్కి అటాచ్ చేసి, నేను మలాంటి వల్ల 1 నెల రోజులు అసలుకి సెయిల్ లేకుంటే స్టీలు బాబు అని చెప్తాను. పవన్ బాబు ఫ్యాక్టరీ అని పెడితే పెట్టినా పెట్టుకోవచ్చు కూడా, తప్పే లేదు. అంతకంటే పవన్ బాబు ఎందుకు ఆఖరికి జనసేన తెలుగుదేశం ఫ్యాక్టరీ పెట్టుకోమను, మందేం పోద్ది పేరే కదా, జీవోల్లో మార్చుకునే గవర్నమెంట్ లో ఉండాలి అంతే కదా. మరి దాన్ని పెట్టకుండా ఏం చేయకుండా ఊరికినే పొగల్లే అని దీన్ని క్యాష్ ఏది వాళ్ళు క్యాష్ చేసుకునేది అక్కడ. అంతా వాళ్ళ దగ్గర కొద్ది ప్రచార మాధ్యమాలు ఉన్నాయి, దాంట్లో మాట్లాడతా వాళ్ళ గొప్ప విషయం కింద. నేను చూశాను ఒక విషయం, అంటే ఇది సందర్భంగానే జగన్మోహన్ రెడ్డికి ఇండ్లు ఎన్ని ఉన్నాయి, అవును, ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, అమిత్ షా అడిగాడట, ఎన్ని రూములు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి వీళ్ళని అడగాల, సంబంధిత ఆయన కింద అనేక ఇన్స్టిట్యూషన్స్ లో ఒకరు చెప్తే ఎన్ని ఇటుకలు ఉన్నాయి కూడా చెప్తారు వచ్చి, ఎన్ని ఇటుకలు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి పర్మిషన్ తీసుకునే ప్లాన్ ప్రకారం కడతారు. ఎన్ని ఇటుకలతో కట్టడం కూడా అది అట్లా వస్తుంది, దానికి అదే పెద్ద ఇష్యూ అయినట్లు. పైగా నిజంగా బాధాకరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే. అక్కడ ఆయన బిల్డింగ్ విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టాడట, బిల్డింగ్ కట్టకపోవడం అది మంచి వాళ్ళ డిస్కషన్, వేరే డిస్కషన్. గవర్నమెంట్ బిల్డింగ్ అది, మరి గవర్నమెంట్ బిల్డింగ్ ని ప్రైవేట్ అకౌంట్లో వేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉన్నారా మీరు ఏమైనా గిఫ్ట్ కింద? ఇక్కడ సెక్రటరీ కట్టారు, ఎన్నెన్నో మాట్లాడు, దాంట్లో ఉన్న అన్ని లూపులు లోటుపాట్లు మళ్ళీ మాట్లాడదాం. బట్ దానికి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజలది కదా. ప్రగతి భవన్ కేసీఆర్ గారు ఉన్నారు అప్పుడు, ఏదైనా కానీ లోపల బుల్లెట్ ప్రూఫ్ జాగ్ ఇది ఉన్నాయి, బంగారు అంటే అప్పుడు రాసింది కదా మీడియా, అది ఎలా తెలియదు కానీ పోయొచ్చాను. మిత్రుడు బట్టి ఒకటి కదా, నేను ఒకటి ఇంత పెద్ద కళ్యాణ మంటపం కట్టేది అనుకున్నాను, చూసినారు ఓపెన్ కదా, ఓపెన్ స్పేస్ అంతా కళ్యాణంలా కనిపించింది. బహుశా ఇవాళ తెలిసి పెద్దలు బాధపడతారు, కట్టోళ్ళు కట్టించుకుంటారు. సో అన్ని అబద్ధాలని చెప్పిన మభ్యపెట్టే మాటలు. ఆయన వచ్చారు, ఈయన ఏమడగాల అమిత్ షాని, అయా మా దగ్గర కూడా అప్ప స్థాయిలో ఒకటి పంచిది పెట్టు అడగాలనా హోంమంత్రి? అది కాకుండా ఇతను రాత్రి పనిచేస్తాడు, నాకంటే ఎక్కువ పనిచేస్తుంది, అసూయ కలుగుతుంది.
ఎందుకు మళ్ళీ పైరవి చేసుకుని హోంమంత్రికి పొమ్మని చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి. ఎవరో అసూయపడడానికి ఏముంది ఇంకా? ఉంది, ఆ పాసిబిలిటీ కూడా ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి గొడవలో చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర మంత్రికి పంపిస్తారు ప్రచారం కూడా జరుగుతుంది. అసలుకి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ కదా, అది ఎన్డీ. ఆయన చెప్పాడు ఇంకా 15-20 ఏళ్ళు కలిసి ఉంటాం మేము చచ్చేదానికి ఈడే ఉంటామని చెప్పారు కదా వాళ్ళు చెప్పినట్లు ఆఖరికి. మరి అంత బాండ్ ఉన్నప్పుడు పొమ్మని చెప్పండి. కాదని మోడీని కాదని చేసేది ఏముంది అక్కడ? మోడీ ఆర్ఎస్ఎస్ని కాదని చేసేది ఏముంది అక్కడ? కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మరొక్కసారి మభ్యపెట్టే ఆలోచన లేకపోతే జనాలు మేము చేసినా మీరు అందుకోలేకపోయారు. మేము చేసినాం, డబ్బులు ఇచ్చా 11,000 చేసినాం, మీరు చేయలేకపోయారు. ఎట్లా వస్తుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇట్లా విషయాలు ఆఖరికి. మామూలుగా ఇంతకుముందు ఎవరైనా బాధపడితే నేను చేయగలిగింది ఏం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చేది. అఫ్ కోర్స్ అది వాళ్ళ స్థాయికి ఇస్తా అనుకో, చెప్పులు పెట్టుకునేకి బీడీ ఫ్యాక్టరీకి బీడీ 1,50,000 ఆ 1,50,000లో 50% సబ్సిడీ ఉంటుంది. అది రిలీజ్ చేయడు, దాన్ని డిపాజిట్ చేస్తారు బ్యాంకు వాళ్ళు. ఈ ₹1,00,000 50,000 మాత్రం ఆఖరికి దాని మేనేజ్మెంట్ ప్రక్రియకి కొద్దిగా టీ కాఫీ ఖర్చు అవుతుంది కొద్దిగా. ఆయన చేతిలో 40,000 పెడతారు, 40,000 పెడతారు, 40,000 పెడతారు. దాన్ని ఏ టార్పాలిన్ కొంటాడు, సో దాన్ని ఖర్చు అయిపోద్ది. డబ్బులు ఖర్చు అయ్యే లక్షణం ఖర్చు అయిపోద్ది. వీటి పెడితే అప్పు మిగులుతుంది. అప్పు మిగిలిన తర్వాత పొరపాటున ఇదేమో షూరిటీ పెట్టరు. షూరిటీ పెట్టింటే ఆ షూరిటీని జప్తు చేస్తారు. ఓకే, అట్లా దీనికి కూడా ఆఖరికి కావాల్సిన 30,000 కోట్ల అప్పే. మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ ఇంకో 10,000 15,000 రావాలా, సో 40,000 కోట్లు రావాలా. ఎందుకంటే కేవలం నేను దీన్ని అంత డబ్బులు ఎక్కువ అని అనుకుంటే తప్పది. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేట్లో ఉన్న ఈ కార్పొరేట్ పారిశ్రామికంగా పనిచేసే వాళ్ళకి దాదాపు 8 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు 13 లక్షల కోట్ల రూపాయలు. నేను ఇంకా చాలా పాతకాలంలో ఉన్నా. 13 లక్షల కోట్లు ఎన్డీఏ సర్కార్ మాఫీ చేస్తే దీనికి 50,000 కోట్లు ఇస్తే గవర్నమెంట్ మందే కదా, 20,000 మంది ఎంప్లాయీస్ మందే కదా. మరి వీళ్ళ గురించి ఏం ఆలోచించాలి? అసలు ఈ రోజు నేను వార్త చూస్తే నేను అదే కమ్యూనికేషన్స్ రిలయన్స్ అన్నట్లారికి ఆయన బాకీ 40,000 కోట్లు, కట్టింది 400 కోట్లు, ఆ మిగతా అంతా మాఫీ చేస్తున్నాను. మళ్ళీ 20,000 కోట్లకు అప్పు పెడతాయి. ఎట్లా ఇది? కాబట్టి ఇది మోసం అనే మాట అన్పార్లమెంట్ అంటారు. కాబట్టి దగ్గర అదో భాష ఉంది ఈ మధ్యకాలంలో. మోసం కూడా అన్పార్లమెంటరీ, మోసం అన్పార్లమెంటరీ, అబద్ధం అన్పార్లమెంటరీ. దాని పెద్ద పెద్ద పదాలు వాడాలి, సత్య దూరం అని, మభ్యపొచ్చడం ఇట్లా వాడాలి. బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మోసం కూడా అన్పార్లమెంటరీ అయిందంటే ఆశ్చర్యం కూడా ఉంది. అట్లా లేదు, అది పార్లమెంట్ లాంగ్వేజ్ కాదా? పార్లమెంట్ లాంగ్వేజ్ కాదు. ఓకే, హౌస్ లాంగ్వేజ్ కాదు. ఓకే, వాడుతున్నారు అనుకో, అందుకని పెద్ద మాటలే వాడుతున్నారు, పెద్ద వాడుతున్నారు కదా. అదే అంటున్నా, ఈ మధ్య పెద్ద వాడుతున్నారు. అసలు ఇంకా రోడ్లు తిట్టుకునే తిట్లు, బస్ స్టాండ్లు తిట్టుకునే తిట్లు అది కనిపిస్తున్నావు. పర్సనల్గా వాడతారు కదా సార్. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయాలని ఆలోచన ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంటే, ఈ సర్కార్కు ఉంటే, పక్కనే ఇంకో కొత్త స్టీల్ ఫ్యాక్టరీకి ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? ఎందుకు అక్కడ కడుతున్నారు? ఏంటి దానికి అసలు? ఎన్డీఏ పాలసీ అది కదా. ఇప్పుడు మిట్టల గారు పెడుతున్నారు అక్కడ, మొన్న ఏదో శంకుస్థాపన చేస్తున్నారు, అదేదో పెద్ద వీలు కట్టేటట్లు పెట్టారు అక్కడికి. ఇంగిత జ్ఞానం ఉన్నవాడికి అర్థం కదా. పక్కన ఇది నష్టాల్లో ఉంది, గవర్నమెంట్ది లాభాపేక్ష లేదు, దీనికి కావాలంటే లాభం వస్తే వస్తుంది. ఇతనేం పూర్తి ప్రైవేట్. ఇది వాడిని పెట్టిన తర్వాత వాళ్ళ లాభాలు లేకపోతే మొన్న ఎంపీ గారు చెప్పారు పెడుతుంటే లాభం ఉందని. లాభం చెప్పండి వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి భవిష్యత్తులో. వాళ్ళకి మైన్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ వాళ్ళు హైర్ చేశారు. మైన్స్ ఉన్నాయి, వాళ్ళు అమ్మిన రేట్కి వీళ్ళు అమ్మలేరు కదా, వీళ్ళకి మైన్స్ లేవు కదా. వీళ్ళు 3 సరుకు బయట నుంచి కొని తయారు చేసి అమ్మాలి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ దాన్ని తట్టుకోలేదు. అది కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కరెక్ట్ చెప్పారు, తట్టుకోలేదు దాన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. సో దాన్ని ఏం లేదు. దీన్ని భవిష్యత్తు అనుకోవడం ఏంటంటే, టెక్నాలజీ సపోర్ట్ పేరు మీద ఏదో దేశంలో ఉన్న ఇండస్ట్రీస్లు ఎప్పుడో ఒకసారి చిన్న నేను జపాన్ టెక్నాలజీ తెస్తాం దాంట్లోకి నేను చెప్పినట్టు గుర్తుంది నాకు. అట్లా పేరు చెప్పి అట్లాగే టెక్నికల్ సపోర్ట్ అని చెప్పేసి ఇంకో నా జిందాల్నో వాళ్ళని టాటా వాళ్ళనో లేకపోతే ఇంకో చేసి చివరికి చేత కాదు మేము మేనేజ్ చేస్తామని చెప్పి ఆ మేనేజ్ ప్రక్రియలో ఇంక చిన్నగా ఇది మీది కాదని చెప్తారు. ఓకే ఓకే, స్టీల్ ప్లాంట్ ప్రమాదంలోనే ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఉండడం కాదు, ప్రమాదంలో పెట్టారు. అది 1 ఇంచు కూడా పక్కకు రాలేదు, 1 ఇంచు కూడా. దానికి కావాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను డాక్టర్, నేను
ఆయాసంగా ఉండి గాలి లేకపోతే ఆక్సిజన్ పెట్టాలి. బాబు గారు మాకు ఆక్సిజన్ ఇచ్చారని చెప్పి చూసా, అందుకే ఆ పదం వాడుతూ ఉన్నా. ఏం ఆక్సిజన్ ఇచ్చారు? 11,000 కోట్ల. నాకేం అర్థం కాలే. అంటే ఉదాహరణ బాగా గుర్తుంది నాకు ఆఖరికి. అప్పుడు ఆయన మనం ప్రత్యేక హోదా గురించి ఇస్తాడు చేస్తాడు 3 ఏళ్ళు రాత్రి 11 దాకా కాసుకున్నాం. నేను అప్పుడు విశాఖపట్నంలో ఉన్నా. బాబు గారు ఆ మిడ్ నైట్ లైన్లోకి టీవీ స్క్రీన్లోకి వచ్చారు. వచ్చి మేము స్వాగతిస్తా ఉన్నాం, ప్యాకేజ్ చేస్తాం. ఆ ప్యాకేజ్ లేదు. సరే పవన్ కళ్యాణ్ మర్చిపోవచ్చేమో, ఇప్పుడు ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, ఎవరు మాట్లాడలేదు. అది కాదు అసలు. వీళ్ళకి ఆలోచించేది కానీ స్వయం ప్రతిపత్తి ఏంది లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎంగా గెలిచినాం. ఓ పక్కనేమో ఒక డౌట్ఫుల్గా అసలు ఈవీఎంల గొడవ గురించి మాడే బ్యాచ్ ఉంది. అసలు 18 లక్షల ఓట్లు కూడా లెక్క చెప్పబోయే ఎక్స్ట్రా లెక్కలకని చెప్పేవాళ్ళు. మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా పదే మాట్లాడుతున్నారు కదా. నేను ఎందుకు కొన్ని బూత్లో చూసాను. నేను 17C ఉన్న నంబర్కి కౌంటీ నెంబర్ తేడా ఉంది. ఎట్లా తేడా వస్తుంది? అదే కదా, తేడా రావద్దు కదా. ఒక చోట వస్తుంది. వీళ్ళ అకౌంట్లో 1000 రూపాయలు తగ్గితే ఊరికే ఉంటారా? 10 రూపాయలు దక్కిన ఊరుకో. బ్యాంక్ కూడా 1000 రూపాయలు ఎక్కువ వేస్తే అట్లే పెడతాడా పీక్కోకుండా? ఏంటి ఎలక్ట్రానిక్ కదా, ఎలక్ట్రానిక్ కదా మీరు చెప్పింది. సో అక్కడ చాలా మంది మన ఎవడో సామాన్య మానవుడు మాట్లాడుతున్నాడు, ఈవీఎం ముఖ్యమంత్రి పోని. అది బహుశా వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది నాకు అనుమానం, పబ్లిక్ కూడా. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు ఉన్నా కానీ అతను పెద్ద టాస్క్ పాపం అతనికి ఈ వయసులో. ఓ పక్కనేమో అతని పార్టీని కాపాడుకోవాలి, కొడుకుని యాక్సెప్టబుల్ లీడర్గా మార్చి సీఎం చేయాలి. ఇప్పుడు ఆర్థిక రాజకీయ ప్రయోజనాలే నీ నాయకాన్ని ముందు పెడతాయి. లేకుంటే రామారావు వర్ధం జరిగింది. రామారావు చనిపోవడానికి కారణం ఏంటి? క్షోభ, మానసిక క్షోభ. నో డౌట్. అటువంటి పర్సనల్ చెప్పులు ఇచ్చుకుని ఆత్మాభిమానం కదా చాలా కదా. ఇగో అనే పదం ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పనిచేసిన వ్యక్తి, ఆత్మగౌరవం గాడ్ ఫీలింగ్ ఉన్న మనిషి కదా. అక్కడికి ఆల్మోస్ట్ అలా రామారావు అంటే ఒక దేవునిలాగా చూసేవాళ్ళు కదా, చూసారు, ఇప్పుడు చూస్తా అంటారు కదా. మరి అటువంటి మనిషిని చనిపోవడానికి కారణం డైరెక్ట్ గా పార్టీ చీలిక. అంటే వాళ్ళ విషయం అనుకో, పార్టీ చీలిక కాదు కదా. మరి వాళ్ళే నవ్వు వచ్చింది. వాళ్ళే రంగులు వేస్తారు మా ఊర్లో. ఓహో రంగులు ఎందుకు వేస్తావు నాకు అర్థం కాలే అనుకుంటే చెప్పారు రేపు వర్ధంతి అని. అరే దీన్ని కూడా చేసుకుంటారా వీళ్ళు, ధైర్యవంతులు వీళ్ళు అంటే మ్యానిపులేషన్ చేసుకుంటా ఉంటారు. ఓ పక్కనేమో ఆ పరిస్థితి. అంటే అటువంటి వాడిని తీసి ఇతని ప్రయోజనాలు కాపాడుతారని చెప్పడం బాబు గారు చేశారు. బాబు గారి కొడుకు లోకేష్ బాబు గారు మళ్ళీ ఆ ప్రయోజనాలు కాపాడుతా అంటే కదా అతన్ని ముందు తీసుకెళ్ళలేదు. అందుకోసం ఆయన కనెక్ట్ అంటే సమ్ ఫెలో ఈజ్ కమింగ్. ఓకే, ఇంకొక లీడర్ ముందు పెడతారు. బాలకృష్ణ కావచ్చు, లేదా ఇంకొక బాలకృష్ణ కొడుకు కావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రెడీగా ఉన్నాడు ప్రచారం కదా. జూనియర్ ఎన్టీఆర్ పాపం కొద్దిగా ఇబ్బంది ఉన్నట్లుంది. ఆ పిల్లడు మంచి పిల్లడు, అక్కడికి ఇబ్బంది ఉన్నట్లుంది. ఏమో దానికి ఏమి ఇబ్బంది ఉంది? రావాలి తెలుగుదేశం పార్టీలో నెక్స్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలనే బ్యాచ్ అండర్ కరెంట్ ఉంది, ఉంటుంది. ఎందుకుంటుంది ఆఖరికి? బాలకృష్ణ అంటే మళ్ళీ నారా లోకేష్ అంతా ఒకటే చూస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఏమైందంటే ఇది పాతకాలం రాజకీయం. ఇది అంటే నేను ఒకసారి లోకేష్ బాబు గారు ఎందుకంటే ఫ్యామిలీస్లో మనకి ఎందుకు కానీ ఐ వోంట్ లైక్ ఇట్. బట్ అది దానికోసం పకడ్బందీగా బాలకృష్ణ ఉండడం, వీళ్ళు ఉండడం అంతా విమానం చెప్పడం కదా. జూనియర్ ఎన్టీఆర్కి కోరిక ఉండొచ్చు, ఎందుకంటే వారసత్వం కింద మాది కదా అని కోరిక ఉండొచ్చు అట్లా. కానీ అందరూ కలిసి ఏమంటారు చూస్తున్నాం కదా, అసలు ఏం హక్కు ఉంది ఆ పిల్లడికి అంటున్నారు కదా. అంటే జనం డిసైడ్ చేస్తారు కదా సార్. ఏముంది, అది డిఫరెంట్ ఇష్యూ కదా. రామారావు అంటే జూనియర్ ఎన్టీఆరే వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతారు అనుకుంటారు అనుకో, ఎత్తి పక్కన పెట్టుకుంటారు. ఇంకా దాంట్లో మొహమాటం ఏం లేదు, అనుమానం ఏం లేదు, ఎత్తి పక్కన పెట్టుకునేస్తారు. సో ఏదైనా ఇప్పుడుకున్న కాంటెస్ట్ లో పాపం తండ్రి సీఎం, కొడుకు రేపు కాబోయే డీసీఎం ఉన్న మాటల్లో నెక్స్ట్ అయిన సీఎం. ఓకే, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అనేక సంస్థల్ని తీసేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. రాయలసీమలో చాలా ప్రాంతాల్లో సెమినార్లు జరుగుతున్నాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. అవునవును, నేను కూడా పోయొచ్చాను. అవునా? ఏంటది? ఎందుకు ఇంటెన్షనల్గా చేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఇంటెన్షనల్ కాదు, నేను అనుకోవడం ఏంటంటే రాయలసీమ అంటే లెక్కలేదు. వీళ్ళు ఏం చేసుకోలేరులే, ఊరికి మీసాలు తిప్పుతా అంటారు, లేకుంటే గట్టిగా అరుస్తూ అంటారు, అంతే ఇక్కడ ఏం చేయలేరని వాళ్ళ ఫీలింగ్. పైగా మేము రాయలసీమ వాళ్ళమే కదా సర్దలేమా అనే ఫీలింగ్. నేను రాయలసీమ వాడిగా మాట ఎప్పుడు అడుగుతుంటా, అసలు రాజధాని అమరావతిలో ఎవరిని అడిగి పెట్టారు మీరు? అసెంబ్లీ తీర్మానం చేసింది కదా, మమ్మల్ని అడగాలి కదా. హక్కు మాది, రాయలసీమ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, ఉంటే ఉండొచ్చు కాక. హక్కు మాది కదా, రాయలసీమ ఎమ్మెల్యేలు అడగాలి కదా, రోజు అడగాలి కదా, మమ్మల్ని అడగాలి కదా.
డిఫరెంట్ పార్టీస్ అడగాలి కదా. ఏమి ప్రజాభిప్రాయ సేకరణ చివరికి ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టేకి చిన్న గుంత దొగ్గి మైనింగ్ చేసాక ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు కదా. అటువంటిప్పుడు వాళ్ళు రాయలసీమకి హక్కుగా ఉన్న రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చింది, విజయవాడ నుంచి హైదరాబాద్ రాలే. మళ్ళీ కర్నూలులో నుంచి తీసి హైదరాబాద్ తీసేసి ఎక్కడ పోలేదు, కర్నూలు పోవాలి. మరి కర్నూలు పోలేదు కదా, అడగలేదు కదా. పైగా హైకోర్టు అడగలే, మంగళగిరి ఎయిమ్స్ మాకు అవసరం, మాకు ల్యాండ్ కూడా తీసి పెట్టినాము అప్పుడు ఆఖరికి, అడగలే. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్లో ఎయిమ్స్ అంతలకే పెట్టాలని డెసిషన్లో మనం అడిగాం, మాకు రాయలసీమ ప్రాంతానికి అని అడిగాం మేము. అప్పుడు గవర్నమెంట్లో కొద్దిగా అట్లా ఉన్నాం కాబట్టి పెట్టలే. అంతెందుకు నీళ్లు పట్టిసీమ కట్టేంత అంత తేలిగ్గా మాకేంది కట్టరు. అట్లాగే డ్రైన్లకు ఇచ్చే వందలాది కోట్ల రూపాయలు మాకు అసలు కనీసం ఏంది ఇవ్వరు. మాకు 3 పంటలకు కాదు 3 ఏళ్ళకు ఒక పంట ఏమో అడుగుతా ఉన్నాం మేము. అవునా, ఆపరిస్తుందా? అక్కడ నీళ్ళు లేవా? 8 ఏళ్ళు ఒక గింజ పండించలేమేమో. నాకు 8 ఎకరాలు ఉంది, మా ఆవిడకు ఉంది, నాకు కాదు. ఎందుకంటే మావిడే అన్నం పెట్టేది కాబట్టి మావిడకు ఉంది. 8 acres ల్యాండ్ ఉంది. 8, 9 ఏళ్ళు మాకు గింజ రాలే, వాటర్ లేక. మరి మాకు తెలిసిన నీళ్ళే కదా. ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం కింద కూర్చొని మాట్లాడి రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే కృష్ణా వాటర్ ముందుకు పంపిస్తాం రాసుకున్నాం కదా. అవును, ఒక పెద్ద మనిషి అంటాడు అది ఎప్పుడు రాసుకున్నాను. మళ్ళీ మీ పూర్వీకులు ఆస్తులు రాయించిపోతే వదిలేస్తారా, అప్పుడు ఎప్పుడు రాయించారు కాబట్టి మాకు వద్దని రాస్తున్నారు. ఏమన్నా వద్దని మళ్ళీ రాసుకోలేదు కదా, రాసుకోలే కదా. సో అది ఒకటి. దాంట్లో భాగంగానే హైకోర్టు లాక్కెళ్ళా. హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు నేలాంటి వాళ్ళు ఎందుకయ్యా మాకు రాజధాని అని చెప్పినాం. కానీ జగన్ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ మేము హైకోర్టు పెడతాము, లా యూనివర్సిటీ పెడతాము. భారతీయ జనతా పార్టీ కూడా ప్రామిస్ కూడా అది వాళ్ళు తీర్మానం కూడా చేశారు. రాష్ట్రం అని అదని ఇదని మనకి కర్నూలులో హైకోర్టు పెడతామని వాళ్ళ డిమాండ్, వాళ్ళ దీంట్లో పెట్టారు కదా. పైగా అనేక ట్రిబ్యునల్స్ పెడతామని పెట్టాడు పోయిన గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్. అదన్నా ఉంచలే. కృష్ణా ట్రిబ్యునల్ విశాఖపట్నం తీసిపోయారంట కదా. అరే విశాఖపట్నంతో కృష్ణా నదికి ఏంటి ఇది అంటే వీళ్ళకి అనుకూలం కదా. ఇప్పుడు వీళ్ళ దృష్టి అంతా ఏంటంటే తప్పొప్పులు కాదు. ఇది అమరావతిలో నిజంగా చెప్తా, అమరావతి మధ్యలో ఉందని ఒక పాయింట్ తప్పనిస్తే బ్రెయిన్లో ఆ మంగళగిరి పక్క లాగంటే ఇంకా బాగుండేది కదా. ఆ నల్లరేగ నేలల్లో కట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ సగలు పెడదామంటే చుట్టుపక్కల బయటకు వచ్చి పెట్టచ్చు కదా. ఆ దొరకకొండకి ఈ పక్కన ఆ పక్కన పెట్టిండొచ్చు, మంచి ల్యాండ్స్ ఉన్నాయి. మధ్యలో ఉందని మా ఇంటి వాళ్ళు సరైన సర్దుకున్నాం. అంతేగాని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న సంస్థలు తీసిపోయే ప్రయత్నం దాంట్లో. సో ఇదైన తర్వాత అది మాకు పక్కకు పోయింది. మాకున్నవి కూడా, ఎందుకంటే మొన్న వరకు కూడా అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకును, అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు ఒకటి ఉంది. కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఇచ్చింది, స్టేట్ కోడ్ చాలే అని చెప్పి. స్టేట్ కోడ్ చాలే అంటే దాంట్లో గైడ్లైన్స్ ఉన్నాయి, క్యాపిటల్లో పెట్టండి, లేకుంటే దాని ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అక్కడ పెట్టేట్లుంది. దాన్ని విజయవాడ తీసుకెళ్తామని మాట్లాడుతూ ఉన్నారు. అదే కదా గొడవ అంతా. అంటే మాకు ఇచ్చింది లేదు, ఏది లేదు. కాలేజ్ ఇచ్చింది లేదు నువ్వు, లేకుంటే మాకు ఇన్స్టిట్యూట్ ఇచ్చింది లేదు. మాట్లాడితే కియాతో మాకేం వచ్చిందో నాకు తెలియదు ఇంతవరకు. వస్తే ఒక 2-3 నెలలకు ఉద్యోగాలు వచ్చినచ్చేమో, ఏంది ఇచ్చిన కింద ఉద్యోగాలు వచ్చినచ్చేమో, క్యాజువల్ లేబర్ లాగా వచ్చినచ్చేమో. అందుకని నాకేం కనపడలే. మళ్ళీ తిరుపతి ఉంది, తిరుపతిలో ఏం చేశారు, అది సొంత జిల్లా, ఎక్కడ చేసింది ఏంది లేదు. యాక్చువల్గా నిజంగా రాయలసీమ పట్ల ఆలోచించిన పరిస్థితి కనపడలేదు 6 నెలల్లో. మాకు ఇంకా తమాషా చెప్తా, ముఖ్యంగా మా జిల్లా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాకు తెలియకనా హంద్రీనివాకి మేము ఊరికి వదిలేసింది లైనింగ్ లేకుండా. గ్రౌండ్ వాటర్ వెళ్తుంది తెలియక వీళ్ళకే తెలుసు ఎక్కువ, ఆఖరికి మాకేం తెలియదు, జనంకి ఏం తెలియదు. వచ్చేసి లైనింగ్ చేసుకొని లైనింగ్కి మేము దాన్ని డెవలప్ చేయమని చెప్పినాం. ఎందుకంటే వరద నీరు బ్యాక్ వాటర్లు తెచ్చుకునే పరిస్థితి కాబట్టి ఎక్కువ తెచ్చుకుందాం, రాజశేఖర్ గారిని గుర్తు తెచ్చుకోవాలి. ఎంత కొట్టుకుంటే ఎంత కదా అని చెప్పాడు పాప, మరి ఎంత మనం కొట్టగలిగితే అంత కదా నీళ్ళు ఆ టైంలో అని చెప్పి. వరద వస్తున్నప్పుడు వరద సముద్రంలో పోయింది అని చెప్పాడు. నేనేమో లైనింగ్ చేస్తాను అని చెప్పి టెండర్లు పిలిచాయంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా నేను చెప్పారు, నాకు టెండర్లు వచ్చే వాళ్ళకి అని చెప్పారు. లైనింగ్ చేస్తే గ్రౌండ్ వాటర్ ఉండకూడదని కదా. ఇది నేనేం చేయాలి యాక్చువల్గా అయితే, దాన్ని ఇంకా మేము పెట్టిన దానికంటే పెద్ద మోటార్లు పెట్టి ఎక్కువ డ్రైన్ చేసి కుప్పం దాకా తీసుకుపోయి వద్దన్నామా మా చెరువులు నింపేసి
అందరినీవా పథకాన్ని పెట్టింది అనంతపురం జిల్లా కోసం ఒక ప్రధానంగా. ఆ జిల్లాలో ఎందుకు ఒక చుక్క చెరువు నీళ్ళు నింపలే మీరు? అట్లాగే కొత్త ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్పు ఒక్కటి. 6 నెలలుగా టైం అయింది సార్, వస్తే ఆగండి. హార్టికల్చర్ హబ్గా కడపని చేస్తానండి. కడపని హార్టికల్చర్ హబ్ చేస్తాను. దానికోసం వెతుకుతున్నా నేను. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు గవర్నమెంట్లో వచ్చినప్పుడు, అంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి ఏ జిల్లాకి ఏం చేస్తామని చెప్పేసి యాడ్ ఇచ్చారు. లేదా కాపీ లేదు, జిల్లాల వారీగా ఇచ్చారు. జిల్లాల వారికి ఇచ్చారు. ఒకసారి చూద్దామని కోరిక నాకుంది. నేను అసలుకి ఆంధ్రం వెళ్తే ఎతుకుతా, లేకపోతే మీ దగ్గర ఇవ్వండి నాకు కాపీ తెచ్చేవాడు. సో ప్రతి జిల్లాకి ఏం చేస్తామని చెప్పేసి ఏంది వాళ్ళ విజన్. మళ్ళీ అప్పుడు చూద్దాం ఆ విజన్ ఏమైందో. ఈ దావోస్ పోయే టూర్ అలాగే అసలుకి నాకు గవర్నమెంట్ నిజంగా మేమంతా ఇల్లిటరేట్లు ఆ విషయంలో. ఇవ్వండి అందరూ ముఖ్యమంత్రులు, అందరూ ముఖ్యమంత్రులు, మా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఈ రోజు పోయిన ముఖ్యమంత్రుల వరకు, అట్లాగే మంత్రుల అంటే తెలంగాణ తీసేయండి పాపం, ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకుంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటే ఎన్ని తెచ్చినారో చూపించరు సార్. సంతోషపడతాం అసలుకి, ఎందుకంటే మీరు ప్రచారానికి 70-20 లక్షలు ఇచ్చినారు అనేది వార్త చూస్తే. 2.5 కోట్లు ఇచ్చారు. ఓన్లీ ఎన్డీటీవీకి 74 లక్షలు ఇచ్చారు. మిగతా ఛానల్స్ కూడా కలిపి నేను 2.5 ఎన్డీటీవీ వార్త ఒకటి బయటకు వచ్చింది, మిగతా 2 కోట్లు కదా. కనీసం దానికైనా అవసరం గిట్టుబాటు కావాలి కదా. ఇప్పుడు ఒకసారి నాకు గుర్తుంది, విశాఖపట్నంలో ఏదో ఇట్లా ఇండస్ట్రియల్ సమ్మిట్ అనేది పెట్టారు. 13 లక్షల కోట్లు వచ్చిందని చెప్పారు. మరి ఏది మొన్న ఒక ఆయన చెప్పినట్లు 2004లో 2005లో మీరు సీఎంగా ఉన్నప్పుడు నేను 4 రూపాయలు ఖర్చు పెట్టి ఈమెయిల్ పెట్టాను, నాకు వెంటనే సమస్య పరిష్కారం అయిపోయింది, నేను 1000 కోట్లు తెస్తాను. ఏంటంటే అంతగా ఆయన ఏం చేస్తాడయ్యా అని చెప్తే సెక్యూరిటీ సర్వీసెస్ నిర్వహిస్తాడు ఆయన. సో ఇటువంటిది జిమ్మిక్స్తో మేము అడిగేది ఏమంటే, అయ్యా మాకేమి ఇస్తాం, మా బెంగళూరు దగ్గర ఉంది, నీళ్ళు లేవు, అంటే నీళ్ళ మీద డిపెండ్ కాని ఇండస్ట్రీస్ని వాటిని మాకు ఇస్తే, ఐటీ ఉంది మాకు ఇవ్వండి. అయితే ఆడికెందుకు పోతారు? మా హిందూపురం ఈ పక్క వచ్చేద్దా ఆల్మోస్ట్ మంచి వాతావరణం ఉంటుంది, పెనుగొండ హిందూపురం అంతా కూడా. అవన్నీ ఏం లేవు. ఊటీ అంటారు కదా పెనుగొండ ప్రాంతం, అనంతపురం ఊటీ అంటారు. కృష్ణదేవరాయలు గారి యొక్క వేస విడదది. కాబట్టి అవన్నీ మాట్లాడరు. నిన్నటి రోజు ఏదో హెలికాప్టర్ పెడతారంట, ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోతాయంట. సరే చూద్దాం. దావోస్ వెళ్ళారు, మరి ఏం తీసుకొస్తారో చూద్దాం. దావోస్ నుంచి చాలా లక్షల కోట్లు తెస్తారు, ఏం దాంట్లో అనుమానం లేదు. ఆ లక్షల కోట్లు మెటీరియల్ అయితే సమస్య. ఇప్పుడు ఆల్రెడీ 3 లక్షల కోట్లు 6 నెలల్లో తీసుకొచ్చారు సార్. నెలకి 50,000 కోట్ల రూపాయలు మాట్లాడతారండి. దాంట్లో భలే మాట్లాడతారు మీరు. అందులో ఆ పెట్రో కారిడార్ ఏదో 150 ఎంత ఉన్నట్లుంది. గ్రీన్ హబ్ అనేది అనుకుంటా. ఆ తర్వాత డ్రగ్ బల్క్ సంథింగ్ అది 27,000 కోట్ల రూపాయలు. హార్డ్ కోవిన్, ప్రపంచవ్యాప్త రుణాలు 11,000 కోట్లు. స్టీల్ ప్లాంట్ నువ్వు ఎట్లా అంటారు అసలు మీరు? నరసింహరావు గారు ముఖ్యమంత్రి చెప్తున్నా నేను. ముఖ్యమంత్రి అని చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్తే సరిపోద్ది ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి చిన్న విషయం ఒకటి నాకు కూడా ఆశ్చర్యం, ఇవన్నీ ఈ మధ్య ఆశ్చర్యం కలిగేస్తున్నాయి. బహుశా గవర్నమెంట్లో ఉండడం వల్ల ఆశ్చర్యం ఉందేమో. మొన్న పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ మీద డ్రోన్ ఎగిరింది. అవును, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలో నకిలీ ఐపీఎస్ వచ్చినాడు. ఇంకోటి దాంట్లో ఇంకోటి వచ్చింది. ఏంటి ఎవరు చెప్పుకునే కొద్దిగానే వీళ్ళకి యాదికి రాదా? సోయి ఉండదా? ఏం మాట్లాడుతున్నామని. అరే మీరే కదా గవర్నమెంట్లో ఉన్నది, అత్యంత పటిష్టమైన పోలీస్ అంతా మీ చేతుల్లో ఉంది. 5 ఏళ్ళ 10 ఏళ్ల కింద మనోభావాలు దెబ్బతిన్నా సరే లాగి బయటికి పెట్టేంత శక్తి ఉన్న పోలీసులు మీ దగ్గర ఉన్నారు. అవును కదా, 5-10 ఏళ్ళవి ఇప్పుడు కూడా కాదు. తమాషగా మాట్లాడుకున్నా కూడా మనోభావాలు దెబ్బతినిపోయి మీడికి అసలు ఆ మనోభావాలను చూడాలి ఒకసారి మనం. దెబ్బతిని అంతున్నప్పుడు ఎవడు డ్రోన్ పెట్టినాడు, ఎవడైంది 24 గంటలు చూస్తానికి, ఎక్కడ ఎగిరింది, అంత గొప్ప అంత ఇబ్బంది ఉంటే నాసతో మాట్లాడితే 5 నిమిషాలకి ఇస్తాడు. పిక్చర్ సహా ఇచ్చేస్తాడు. ఎక్కడ లేసింది, ఎట్లా వచ్చింది అదంతా వాడు చదివాడు. అవి చూస్తుంటాయి, ఉపగ్రహాలు చూస్తూ ఉంటాయి. ఈ అనుభవం నాకేంటే అప్పుడు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మిస్ అయినప్పుడు అనుభవం నాకుంది. నాసాతోనూ రష్యా వాళ్ళతో మాట్లాడినప్పుడు చేయొచ్చు కదా. దానికి కూడా అసలుకి నేను అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద కాన్వాయ్ ఉంది, ఏదో నల్లనల్ల బట్టలు వేసుకుని
సెక్యూరిటీ బ్లాక్ క్యాట్ పవన్ కళ్యాణ్ గారు కూడా కావాలనుకుంటున్నాను. నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాడేమో, లేకపోతే అతనికి ఉంటే బాగుంటుంది కదా అని ఏమన్నా వేరే వాళ్ళు వాళ్ళ నాయకులు అనుకున్నారేమో. కానీ ఎంతసేపు అనుకుంటావు? ఇమీడియట్గా అనుకోవచ్చు ప్రభుత్వం ఐపీఎస్ ఆఫీసరు ఏం సంబంధం లేకుండా వీరికి వస్తాయంటే ఏ ఐపీఎస్ అడగడా? పక్కన్న ఎస్పీనో డిఎస్పీనో అడగడా? ఏ క్యాడర్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు అడగడా? డెఫినెట్గా అడగలేదు. డిప్యూటీ సీఎం ఈజ్ ఏ డిప్యూటీ సీఎం, రైట్? అడుగుతాం కదా. మరి ఇవన్నీ ఏం సూచిస్తాయి? ఏం సూచిస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మాకు పట్టు లేదన్నా సూచించాలా, లేకుంటే పవన్ కళ్యాణ్ని కేర్ చేయకుండా వదిలేసేయాలి. ఊరికే పైకి మాత్రం అబ్బాని కౌగిలించుకొని లోపల పెద్ద తలకాయ పైపెట్టి అన్న అనుకుంటూ ఉండాలి. అందుకని నాకేం కనపడ్డా ఆ రెండు పవన్ కళ్యాణ్ గారి ప్రమాదమే. మరి ఆ పరిస్థితిలో ఉంటుంది అనుకోండి పవన్ కళ్యాణ్ వాళ్ళ గవర్నమెంట్. మీకు అర్థం కాదు ఏమంటే లింక్ అంతా మోడీ గారే. గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఓకే, మోడీ ఉన్నారు కాబట్టి మోడీ ఉన్నారు కాబట్టి కలిసి ఉండాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళి నా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు. ప్రభుత్వం కొలాప్స్ ఏం కాదు కదా. 134 వాళ్ళకి సింగిల్గా ఉన్నాయి కదా. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అంత అనుకోవాల్సిన ఇబ్బంది అటువంటి ఇబ్బందులు ఏం లేదు. అంత ఏంటంటే మన జరిగిన ఎలక్షన్స్లో నిజంగా బాగా జరిగింటే ఒక గ్రూప్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అండ్ అలైన్డ్ గ్రూప్లో ఉన్న ఓట్లకి అడిషనల్గా పవన్ కళ్యాణ్ ఓట్లు 10-15 యాడ్ కావడం వల్ల మెజా ఓట్లు గెలుచుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ 10 పోకుండా కాపాడుకోవాలా. ఇవి పోతే వాళ్ళు ఇబ్బంది పడతామనే ఫీలింగ్ తప్ప దాంట్లో ఇంకేంది లేదు. ఇప్పుడు అనేక అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరుస్తాడు. మళ్ళీ గవర్నమెంట్ అరవాలి కదా. మరి గవర్నమెంట్ ఎందుకు అరవదు? సైలెంట్గా ఉంటుంది అంటే అతన్ని ఏమన్నా పాముడికే నిజంగా చిరంజీవి తమ్ముడుగా నాకు చాలా అతను అంటే ప్రేమ ఉంటుంది. చిరంజీవి అంటే చిరంజీవి ఫ్యాన్స్ కదా మీరంతా. చిరంజీవి ఫ్యాన్ నేను. అంటే అంత గట్టిగా అరిస్తే మీకు విషయం తెలిసి చెప్పి ఆపరా పిల్ల, సరే డిప్యూటీ సీఎం గారిని ఆపరా, ఉండయా మాడబాకనరా. మన తిరుపతిలో జరిగింది. జరిగితే ఎంతసేపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు పాపం. అవును, సీఎం గారు వచ్చి రివ్యూ చేసిపోయారు. అక్కడేమో ఒక 2-3 సస్పెండ్ చేశారు. పోయాడు. మళ్ళీ భావి పాలకుడా, భావి నాయకుడు భవిష్యత్ నాయకుడు భావి అంటే కదా. ఆయన ఒక కామెంట్ చేయలేదే, మాట్లాడలే ఎక్కడైనా. సైలెన్స్ లేదు కదా. లేదు, నిన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఇట్లా క్షమాపణ చెప్పాలని బిఆర్ నాయుడు గారిని అడిగారు. అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత అభిప్రాయం అన్నాడు లోకేష్. నేను చెప్పాను కాబట్టి నేను చెప్పాను కదా, బయటకేమో కౌగులించుకొని లోపలేమో ఆఖరికి ఎందబ్బా. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కూడా చూడబోతున్నామేమో తొందరలో మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ గారు. ఇది శైలజానాథ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉన్నాడు ఈ హెచ్వి.